బాసర సరస్వతీదేవి ఆలయంలో చోరీ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. చోరీ జరిగిన రాత్రి విధుల్లో ఉన్న 6 హోంగార్డులను తొలగించారు. వారిని ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేశారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో మొన్న రాత్రి చోరీ జరిగింది. రాత్రి 10:20 క్యూలైన్ మీదుగా నడుచుకుంటూ వచ్చిన దొంగ గోశాలపై నుంచి ఆలయంలోకి దిగాడు. దత్తమందిరం ముందున్న హుండీని పగలగొట్టి నగదు తీసుకున్నాడు. అనంతరం ప్రధాన ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నం చేశాడు. గ్రిల్స్ బలంగా ఉండటంతో సాధ్యం కాలేదు. తర్వాత ఆలయం వెనకనున్న మరో హుండీని పగలగొట్టేందుకు ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. చీరల కౌంటర్లో 2 బ్యాగులను అపహరించాడు. అక్కడే ఉన్న ప్రసాదాల కౌంటర్లో నగదు కోసం వెతికాడు. ఏమీ దొరక్కపోవడంతో కౌంటర్ను ధ్వంసం చేశాడు. గంటకు పైగా దొంగ అక్కడే తిరిగాడు. భద్రతా సిబ్బంది నిద్రలో ఉండటంతో దొంగకు అడ్డు అదుపు లేకుండా పోయింది. చోరీ దృశ్యాలన్నీ ఆలయ కెమెరాల్లో రికార్డయ్యాయి. రాత్రిపూట మొత్తం 6 హోంగార్డులు విధుల్లో ఉంటున్నారు. అయితే చోరీ జరిగిన రాత్రి 2 హోంగార్డులు ఎవరికీ సమాచారం ఇవ్వకుండా విధులకు డుమ్మా కొట్టారు. మిగతా 4 రాత్రి 10 గంటలకే నిద్రపోయారు. దీంతో దొంగ చాలా సులువుగా ఆలయంలోకి ప్రవేశించాడు. ఆలయంలో భద్రతా వైఫల్యాలపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు హుండీలను పగలగొట్టి దొంగలు తీసుకెళ్లడం జరిగింది. ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది ఉంది, సీసీ కెమెరాలు ఉంది. సీసీ కెమెరాలు కూడా కొన్ని లక్షలు పెట్టి పెట్టారు, కానీ ఆ సీసీ కెమెరాల నిఘా వైఫల్యమే ఇది దోపిడీకి నిదర్శనంగా కనబడుతుంది. బాసర్లో ఉన్న ఆలయ అధికారులు కానీ సెక్యూరిటీ సిబ్బంది కానీ ఏం చేస్తున్నారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా కట్టుదిట్టంగా హిందూ దేవాలయాలను పరిరక్షించాల్సిందిగా కోరడం జరుగుతుంది. ఇక్కడ దొంగతనాలు జరగకుండా కాపాడాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పటికే దుండగులు ఎన్నో విధంగా ఈ ఆలయాలను ధ్వంసం చేయడం జరుగుతున్నది. ఇలాంటి దోపిడీలను ఆపే విధంగా మీరు మీ పోలీసు వ్యవస్థ కృషి చేయాల్సిందిగా కోరడం జరుగుతుంది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అన్నదే కూడా మీరు సరి అయిన చర్య తీసుకుంటే ఇలాంటివన్నీ జరగవని మేము బాసర గ్రామస్తులుగా కోరుచున్నాం. బాసర సరస్వతీదేవి ఆలయంలో చోరీ జరిగిన రోజు రాత్రి విధుల్లో ఉన్న 6 హోంగార్డులను తొలగించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, యామిని, బాసర ఆలయంలో భద్రతా విషయంలో అధికారుల డొల్లతనం తాజా ఘట్టతో బయటపడింది. ఆలయంలో భద్రత లేదని మొదటి నుంచి విమర్శలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే భద్రతా సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం చేయడం, దొంగ చాలా సులువుగా ఆలయానికి ప్రవేశించి ఉండిని పగలగొట్టుకొని వెళ్లడం స్థానికంగా తీవ్ర విమర్శలు భావిస్తోంది. ముఖ్యంగా ప్రధాన ఆలయాల్లో సాయుధ బలగాలు పహారా కాస్తుంటాయి. ఇక్కడ మాత్రం హోంగార్డులకు ఆలయ భద్రతను అప్పగించారు. ఆ హోంగార్డులు కూడా విధులు నిర్వహించకుండా రాత్రిపూట నిద్రపోవడం వల్లనే ఈ నిన్నటి ఘటన జరిగింది. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఇప్పటికే 6 విధుల్లో ఉన్న 6 సంబంధించి ఆ రోజు రాత్రి ఎవరైతే విధుల్లో ఉన్నారో వారందరినీ కూడా తప్పించారు. వారందరినీ ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేశారు. అది మొత్తానికైతే ఈ ఆలయానికి సంబంధించి మొదటి నుంచి కూడా ఆలయ సిబ్బంది, అటు భద్రతా సిబ్బంది ఇదంతా కలిసి కేవలం భక్తులు వచ్చినట్లయితే వాళ్ళ దగ్గర నుంచి ఏదో రూపాన ఆదాయం వనరులకు మార్చుకోవడం, ఆలయానికి సంబంధించి దర్శనాల పేరిట దందా చేయడం తప్ప ఆలయంలో విధులు సరిగ్గా నిర్వహించలేని ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి. దాని తగ్గట్టుగా తాజా ఘటన జరిగింది. గతంలో కూడా 1-2 సైకోలు ఆలయంలో ప్రవేశించి సాక్షాత్ గర్భగుడి వద్దకు వెళ్లిన దాఖలాలు కూడా ఉన్నాయి. అవి కూడా అప్పట్లో కూడా విమర్శ తావిచ్చింది. అయినా కూడా భద్రతా చర్యల విషయంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఒక దశలో ఇంటెలిజెన్స్ అధికారులు కూడా రిపోర్ట్ ఇచ్చారు, ఆలయంలో భద్రత లేదు కాబట్టి భద్రతను పెంచాలని చెప్పి కూడా ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చింది, హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయినా కూడా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతోపై భక్తులు విమర్శిస్తా ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సాయుధ బలగాల పహారాలో ఉంచాలని చెప్పి కూడా